మొబైల్ మసాలా వారి 3 ముక్కల్లో చెప్పాలంటే మనం మాట్లాడుకోవాల్సింది ఊహించని ట్విస్ట్లు ఉన్నటువంటి సస్పెన్స్ డ్రామా గురించి ఆటం. మొదటి మాట కథలోకి వెళ్ళిపోతే కేరళలోని ఒక నాటక బృందం అనమాట. అందులో 12 మంది నటులు, ఒక్కరే నటిమని. అందరూ కూడా మధ్య తరగతి వాళ్ళే. ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క పని చేసుకుంటే అవకాశం ఉన్నప్పుడల్లా వివిధ స్టేజెస్ మీద నాటకాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. అయితే ఈ బృందం ప్రదర్శించేటువంటి నాటికలో వినయ్, అంజలి, హరి వీళ్ళు ముగ్గురు కూడా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అనమాట. ముఖ్యంగా ఈ సినిమా నటుడైనటువంటి హరికి ఆ నాటకంలో కాస్త ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. అయితే ఇది వినయ్ కి నచ్చదు. ఒకరోజు టీం వారు వేసినటువంటి నాటకానికి ముగ్ధులైపోయినటువంటి ఒక విదేశీ జంట తమ రిసార్ట్ లో వాళ్ళకి ఒక మంచి ఆతిథ్యాన్ని ఇస్తారు. అందరూ కూడా పార్టీలో బాగా మద్యం మత్తులో మునిగి తేలుతూ ఉంటారు. బాగా పొద్దుపోయిన తర్వాత ఎవరు కేటాయించినటువంటి గదిలోకి వాళ్ళు వెళ్ళి హ్యాపీగా నిద్రపోతారు. అంజలి కిటికీ పక్కన మాత్రం నిద్రపోతుంది. అర్ధరాత్రి సమయంలో ఒక వ్యక్తి అంజలి నిద్రపోతున్నటువంటి కిటికీ పక్కకు వచ్చి అందులో నుంచి చేయి పెట్టి ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తాడు. ఈ 12 మందిలో ఆమెతో అలా తప్పుగా వ్యవహరించినటువంటి ఆ వ్యక్తి ఎవరు? అంజలి ఈ విషయాన్ని ఎలా బయటపెట్టి చివరకు ఆ చెత్త పని చేసినటువంటి వ్యక్తిని గుర్తించారా లేదా? ఇదంతా తెలుసుకోవాలంటే చూసేయాల్సిందే ఆటం. నెంబర్ 2, ఆటంలో ఒక్కరు కూడా మనకు తెలిసినటువంటి యాక్టర్స్ లేరు. కానీ ఆ పాత్రలో వాళ్ళని తప్ప ఇంకా వేరే వాళ్ళని ఊహించుకోలేము. ప్రతి ఒక్కరు జీవించేస్తారు. ఇక సాంకేతికంగా కూడా సినిమా చాలా బాగుంది. చాలా చాలా సీన్స్ అయితే చాలా న్యాచురల్ గా అనిపిస్తాయి. చిన్న కాన్సెప్ట్ మనిషి నైజాన్ని దర్శకుడు చాలా అద్భుతంగా తెరకెక్కించినటువంటిది ఆటం అన్నమాట. అండ్ ఫైనలీ చెప్పాలనుకుంటే గనక ఇది నిజ జీవితం అని చెప్పాలి ఆటం గురించి. బికాస్ కథ, డైరెక్షన్, నటీనటులు అందరూ కూడా మీకు నచ్చేస్తారనమాట. ఏదో ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ కొంచెం స్లోగా అనిపిస్తుంది, కానీ మెల్లగా కథలోకి వెళ్ళిపోయిన తర్వాత మీరే ఉంటారు ఆటంలో.